హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి ఆలు సమోసాతో మీ ముందుకు వచ్చేసానండి. సూపర్ టేస్టీగా యాజ్ ఇట్ ఈస్ మనం బయట కొనుక్కునే సమోసా లాగే ఉంటుంది. పర్ఫెక్ట్గా వస్తుంది. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి. వేడి వేడి సమోసా టొమాటో కచప్లో అద్ది తిన్నారంటే వారెవా అంటారు. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారండి. యాజ్ ఇట్ ఈస్ మనం షాప్లో తెచ్చుకున్న సమోసా లాగే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేద్దాం. ఎలా ఉంటుందో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేశారంటే పర్ఫెక్ట్ సమోసా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల ఆలుతో చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం ఈరోజు షాప్ స్టైల్లో సమోసా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మా ఛానల్ కొత్తగా చూస్తున్నారా? అటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మీ అమూల్యమైన లైక్ని మాకు ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మా నిక్కీస్ ఫుడ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ గో హౌ టు ప్రిపేర్ టేస్టీ ఆలూ సమోసా. నా ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. నా ప్రిపరేషన్ మెథడ్, ఫస్ట్ ఒక బౌల్ అయినా గిన్నె అయినా తీసుకొని 1 కప్పు మైదా, అంటే ఇది ఒక 250 గ్రామ్స్ దాకా తక్కువే ఉంటుంది, 200 గ్రామ్స్ ఉంటుంది. అందులోకి రుచి తగినంత సాల్ట్, 1 స్పూన్ వాము వేసుకొని బాగా చేతిలా క్రష్ చేసుకొని వేసుకొని అందులోకి వేడి వేడి ఆయిల్ అయినా, వేడి వేడి నెయ్యి అయినా, వేడి వేడి డాల్డా అయినా వేసుకొని గట్టిగా చపాతీ ముద్దలాగా కంపల్సరీ కలుపుకోవాలి. నేను వేడి వేడి ఆయిల్ వేసి ఇలాగ మైనీలాగా బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు అందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా, కంపల్సరీ గట్టిగానే ఉండాలి పిండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే పైన క్రిస్పీగా లేయర్ అనేది ఫామ్ అవుతుంది. మీరు కొంచెం వాటర్ ఎక్కువ వేసారే అనుకోండి, సాఫ్ట్గా వస్తాయి పైన. ఇలాగా గట్టిగా కలుపుకొనేసి ఒక 10-15 నిమిషాలు మనము రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు దాని లోపల స్టఫింగ్ కావాలి కదా, ఆ స్టఫింగ్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకునేద్దాం. నేను ముందే ఒక 250 గ్రామ్స్ అంటే ఒక 1/4 కిలో ఆలూని కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను. ఇప్పుడు బాండలు పెట్టి మనం ఆయిల్ వేసామా లేదా అన్నట్టు వేసుకోండి. చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లు వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 1 ఆఫ్టర్ 1 ఏమేమి వేస్తానో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. కొద్దిగా ఆవాలు వేసాను, అలాగే జీలకర్ర, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2-3 వేసుకోండి, మీ ఇష్టం. ఆలు తక్కువ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, ఆలు ఎక్కువ కావాలంటే ఆనియన్స్ తక్కువ వేసుకోండి. అలాగే ఒక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు స్పైసీకి తగినంత వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి లైట్గా. ఒక 60% ఫ్రై అయితే చాలు. ఈ ఆనియన్స్ బాగుంటాయి. చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 80% కుక్ చేసుకున్న ఆలు, కంపల్సరీ 80% కుక్ చేసుకోండి. మరి సాఫ్ట్గా ఆలునని కుక్ చేసుకోకండి, ఎందుకంటే మన లోపల స్టఫింగ్ అనేది పొడి పొడిగా డ్రైగా ఉండాలి. మరి కొంచెం ముద్దగా ఉన్నారనుకోండి మనకి పైన క్రిస్పీగా రాదనమాట, గుర్తుపెట్టుకోండి. నేను ఒక 3 ఆలుల్ని ఉడికించుకున్నాను. ఉడికించుకొని 80% కుక్ చేసుకొని పైన పీల్ తీసేసి ఇలాగా స్మాషర్తో పొడి పొడిగా చేసుకున్నాను అనమాట. ఇవన్నీ చూపించడానికి లాంగ్ ప్రాసెస్ అవుతుంది కదా, వీడియోలో ఎంత అయిపోతుందని నేను ఆలూని ఉడికించుకొని ఇలాగ క్రష్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులో టేస్ట్కి తగినంత సాల్టు, చిల్లీ పౌడరు, పసుపు పొడి, ధనియాల పొడి అలా 1 ఆఫ్టర్ 1 మనం యాడ్ చేసుకొని దీన్ని స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇక వచ్చేది మనం వర్షాకాలమే కదా, వేడిగా వెరైటీ చాలా టైప్స్ సమోసాను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అందులోకి మనము
ఏమేద్దాము చూస్తామా? చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. వెరీ సింపుల్గా ఉంటుంది. ఈజీగా మన ఇంట్లో ఉండే ఐటమ్సే చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ కొంచెం వేసుకున్నాను, నేను ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కదా. కొద్దిగా లేదు, మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా టేస్టీగా రావాలంటే ఒక టిప్ చెప్తాను వినండి. ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, ఇంట్లో ఉండే వస్తువులతోనే ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ బదులు ఒక హాఫ్ నిమ్మకాయ దెబ్బ పిండుకుంటే చాలు, చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇప్పుడు అందులోకి లైట్గా గరం మసాలా వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి రాగానే మనం ఇలాగ వేడివేడిగా చేసి ఇచ్చారంటే వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ బాగా తింటారు. బయట కొనే వస్తువుల్ని 90% అవాయిడ్ చేయండి. ఎప్పుడో ఒకసారి కంపల్సరీ అనేది తప్ప బయట కొనుక్కోకుండా ఇలాగ ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. రుచికి తగినంత సాల్ట్ కొంచెం వేసుకున్నాను. చాప్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు ఇలాగ పైన చల్లుకొని కలుపుకొని ఒక నిమ్మకాయ పిండుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, 90% స్టఫ్ రెడీ అయిపోయింది. వెరీ సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకున్నాను. లోపల పుల్లగా చాలా బాగుంటుంది. చేయి కింద పడిపోయిందండి నిమ్మకాయ. ఇలాగ పిండుకొని మిక్స్ చేసుకునేద్దాం. జస్ట్ లైట్ పులుపు తగలాలి, మళ్ళీ ఓవర్గా కలుపుకోకూడదు. ఇందులో సోంపు కూడా వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర లేదు, మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది పోపులో సోంపు టేస్ట్. మరెన్నో టేస్టీ సమోసాలు మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇలాగా కలుపుకొనేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతేనండి, స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మైదా ఆల్రెడీ మనము కలుపుకున్నాం కదా, 6 గంటలు రెస్ట్ ఇచ్చేసినాను. ఈ లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది లోపల. ఇప్పుడు మనం మైదా పిండి కడుక్కొచ్చాను, చూసారు కదా, బాగా చక్కగా. ఇప్పుడు దీన్ని మీకు పెద్ద సమోసా కావాలంటే పెద్ద సైజ్ చేసుకోండి, చిన్ని సమోసాలు కావాలంటే చిన్న బాల్స్ చేసుకొని ఇప్పుడు ఈ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీన్ని బాగా మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా నీట్ చేసుకొని చిన్న పీసెస్గా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇందులో వాము ఫ్లేవరు ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్లో చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగా ముందే ప్రిపేర్ చేసి పెట్టారంటే బయట కొన్నారా అనేలాగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. నేను ఒక 7 బాల్స్ దాకా చేసుకున్నానండి. 1 బాల్ 2 సమోసాస్ వస్తాయన్నమాట. ఇలాగా కొద్దిగా చేసి డివైడ్ చేసుకొనియండి, చాలా బాగుంటుంది. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో ప్లీజ్ మాకు కామెంట్ రూపంలో తెలపండి. నేను షూర్గా మీకు చేసి అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ మా నిక్కీస్ ఫుడ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మధ్యలో వీడియోని స్కిప్ చేయకండి. ఇది రౌండ్గా కాకుండా ఓవల్ షేప్లో మనం రుద్దుకోవాలి. కొంచెం పొడి చల్లుకొని, మైదా పొడి చల్లుకొని ఓవల్ షేప్లో మనము పీటతో రుద్దుకోవాలన్నమాట, రోలర్తో. అప్పుడే మనము సమోసా ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. చాలా ఈజీ, ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట.
ఇలాగ ఓవెల్ షేప్లో మనం ఒత్తుకోవాలి. వెరీ సింపుల్ అండి. మనం ఒక 6 బాల్స్ చేసుకుంటే 12 సమోసాస్ వస్తాయి. 10 బాల్స్ చేసుకుంటే 20 సమోసాస్ వస్తాయి. అలాగా ఈజీగా మనము చేసుకొనియచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తాము, ఈ ఓవెల్లో మధ్యలో కట్ చేసుకుంటాం మన 2 పార్ట్స్గా. ఈ ఓవెల్ షేప్లో ఉంది కదా, ఈ చపాతీ మధ్యలోకి కట్ చేసుకొని 2 సమోసాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి థిన్గా రుద్దకండి, మరి పల్చగా రుద్దకండి, మీడియంగా రుద్దుకోండి. చాలా బాగొస్తుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మధ్యలో కట్ చేసుకుందాం చూడండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం సమోసాని చుట్టుకుందాం. ఇప్పుడు దీని చుట్టూ ఇలాగా వాటర్ని రబ్ చేసుకోండి. ఇలాగ చూడండి, రెండు ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ పక్క ఎడ్జెస్ ఈ పక్క ఎడ్జెస్, ఆ రెండు తీసుకొని మనము చూడండి, ఈ ఎడ్జెస్ ఆ ఎడ్జెస్ రెండు తీసుకొని అండి ఇలా తీసుకొని ఇలాగా అతికిచ్చేయండి. అప్పుడు పొట్లంలాగా తయారవుతుంది, కోన్ లాగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు అందులోకి ఆలు మసాలా పెట్టేసి ఈ చివరి ఎడ్జెస్ ఆ చివరి ఎడ్జెస్ వాటర్ అద్దుకొని స్టిక్కీ చేసుకోండి. నాకు ఫోన్ మళ్ళీ ప్రాబ్లం ఇచ్చిందండి, మళ్ళీ మధ్యలో కట్ అయిపోయింది. ఆ ఫోల్డ్ చేసి అతికిచ్చేది చూపించలేకపోయినా. ఇప్పుడు రెండో సమోసా చూపిస్తున్నాను చూడండి. ఈ ఎడ్జెస్ని ఇలాగా మనము చేసుకొని ఈ కోన్లో మనము ఆలు పెట్టుకునేద్దాము. ఈ ఆలు ప్లేస్లో మీరు చికెన్ సమోసా చేసుకోవచ్చు, పన్నీర్ సమోసా చేసుకోవచ్చు, ఆనియన్ సమోసా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు లోపల స్టఫింగ్ మార్చుకోవచ్చు. చూసారు కదా, ఈ అంచులు ఇలాగా బాగా కొంచెం ప్రెస్ చేసి అతికించుకుంటే చాలు. ఆ ఫస్ట్ది చేసేటప్పుడు నాకు పక్కన పిల్లోలు ఫుల్ డిస్టర్బెన్స్ అండి. అది ఎలా మడవాలని టెన్షన్తో నేను చూస్తూ ఉండిపోయినాను. సెకండ్ చూడండి, టక్కని వచ్చేసింది. ఈ విధంగా మనము అన్నీ చేసుకోవాలన్నమాట. ఇలాగ అన్నీ చేసుకున్నాక ఒక 10-15 నిమిషాలు వదిలేయండి. ఇలాగే కొంచెం డ్రై అవ్వాలి. డ్రై అయితేనే మనము ఆయిల్లో వేసినప్పుడు చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. కాబట్టి కంపల్సరీ ఒక 10 నిమిషాలు అలాగా ఆరబెట్టియండి. తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా నేను ఎన్ని ప్రిపేర్ చేసుకున్నానో. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునేద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మీడియం మంట పెట్టేసి సమోసాలన్నీ వేసి మీడియం మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, సమోసా మునిగే విధంగా ఆయిల్ని వేసుకోవాలి. ఇలాగ వేసుకొనేసి చక్కగా మనము ఫ్రై చేసుకోవాలి. నాకు ఈ వీడియో తీసేటప్పుడు ఫోన్ చాలా ప్రాబ్లం ఇచ్చిందండి. మళ్ళీ 3 ఫోన్లతో తీశాను వీడియో. నేను చాలా కష్టపడ్డాను ఈ వీడియో తీసేటప్పుడు. ఎన్నో కష్టాలు పడి ఇలాంటి వీడియోస్ పెడుతున్నామండి. ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేయండి, మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్ ఇవ్వండి. మీకు వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారు కదా, మంచి కలర్లో వచ్చేసాయి. సమోసాలు రెడీ అయిపోయినాయి. ఇలాగే అన్ని సమోసాలు ఫ్రై చేసుకొని మనము టిష్యూ పేపర్ పైన లేకపోతే సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని లాస్ట్లో ఒక 2 పచ్చిమిర్చి నూనెలో వేయించుకొని తింటే సూపర్గా బయట తెచ్చుకునే సమోసాలాగే చాలా బాగుంది. ఫస్ట్ నుండి తీసింది ఒక ఫోన్లో అండి, ఇప్పుడు తీసేది ఒక ఫోన్లో, రిమైనింగ్ లాస్ట్ క్లిప్పింగ్ ఇంకో ఫోన్లో తీశానమాట. చాలా అవస్థపడ్డాను ఈ వీడియోకి, చాలా కష్టపడ్డాను చెప్పుకోవచ్చు.
2 ఇయర్స్గా కష్టపడుతూనే ఉన్నామండి. ప్లీజ్ మాకు ఇలాంటి చిన్న చిన్న యూట్యూబర్ని ఎంకరేజ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మేము ఇలా చెప్తున్నామని ఏమనుకోవద్దండి. ఇలాగే రిమైనింగ్ సమోసాలన్నీ మంచి గోల్డ్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొనియాలి. ఇలాంటి ఆనియన్ కచోరీ చేస్తున్నాను. చాలా మంచి మంచి రెసిపీస్ చేస్తున్నానండి మా ఛానల్లో. ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ రెసిపీస్ కూడా ఎలా ఉన్నాయో మా కామెంట్ రూపంలో తెలిస్తే మేము ఫుల్ హ్యాపీ అవుతాము. మాకు మంచి బూస్టప్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. నన్నొక్కటే సపోర్ట్ చేయమని నేను అడగటం లేదు. మాలాగా కష్టపడే ప్రతి ఒక్క యూట్యూబర్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇవన్నీ సమోసాలు ఇలా చక్కగా ఫ్రై చేసుకునేసాను. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని ఎమ్మీగా తినేద్దామా. అన్నీ ఇలాగే చేసుకునేసాను. చూసారు కదా, ఇక్కడి నుంచి ఇంకొక ఫోన్ అనమాట. వావ్, సూపర్గా ఉన్నాయి కదా. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, తినేయాలని ఉందా. మరి ఇంకెందుకు ఆలస్యం, కిచెన్లోకి వెళ్ళి ప్రిపేర్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకొని మీ పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బయట తెచ్చుకునే కన్నా ఇలాగ ఇంట్లోనే హెల్తీగా చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడో వాడిన నూనె కూడా వేసి మళ్ళీ రీయూజ్ చేస్తుంటారు. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా చేసుకోవడం వల్ల హైజెనిక్గా, హెల్తీగా, టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంజాయ్. రేపు మరో మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో వచ్చేస్తాను. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, మరెన్నో రెసిపీస్ కోసం నిక్కీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మధ్యలో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మరో రెసిపీతో వచ్చేసినంత వరకు సర్వే జన సుఖన భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.